వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ ఏంజల్స్, హయ్యర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. రంగస్వామి అండ్ సుధా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారంట. వాళ్ళు ప్రజెంట్ మాట్లాడుకోవట్లేదు అండ్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు. తనకి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. రంగస్వామి గారు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఫ్యూచర్లో ఇస్తారా లేదా? ప్లీజ్ చెప్పండి. రంగస్వామి గారి ఎనర్జీ ఏంటి? ఎవరైతే మేల్ ఎనర్జీ ఉందో తన ఎనర్జీ అంత పాజిటివ్గా లేదండి. తను మనీ కోసమే ఈ రిలేషన్ని స్టార్ట్ చేశారు అండ్ అది మీకు బ్రేకప్ తర్వాత తన సిచ్యువేషన్స్ వల్ల అర్థమై ఉంటుంది. తిరిగి ప్రెసెంట్ ఆన్ అండ్ ఆఫ్ ఉండడానికి సిచ్యువేషన్ తన థర్డ్ పార్టీతో ఉండొచ్చు. కాకపోతే తను ఆల్రెడీ దే ఆర్ ఇన్ సమ్వన్ ఎల్స్ విత్ థర్డ్ పార్టీ. సో తను తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే అది కేవలం డబ్బు కోసమే. ఇక్కడంతా మనీయే కనిపిస్తుంది, ఎక్కడ నాకు లవ్ అయితే కనిపించట్లేదు. సో మీరు ప్రజెంట్ అయితే మూవ్ ఆన్ అయిపోయారు. అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసారు, చాలా అనుభవించేశారు. కాబట్టి తన అయితే తిరిగి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇద్దాం అనుకుంటున్నాడు డైరెక్ట్గా. పాత వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా అని మళ్ళీ ఒకసారి మోసపోకండి. బాగా ఆలోచించండి. 1-2 సార్లు జరిగిన సిచ్యువేషన్స్, తన ఇంటెన్షన్స్ ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటాయి. 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా మీరు కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటే, ఇక్కడంతా తన క్యారెక్టర్ అంతా టాక్సిసిటీ కర్మిక్గానే ఉందండి. ఓకే ఏంజల్ చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. తను మీ లైఫ్లో ఉండడం అంత అవసరమా అని మీరు అనుకుంటున్నారా అని ఏంజల్ అడుగుతుంది. చెప్పండి ఏంజల్, రంగస్వామి అండ్ సుధా కమిట్మెంట్ ఇస్తాడా? ఇంకా చెప్పండి ఏంజల్. మీరు రికవర్ అయిపోండి. తన కమిట్మెంట్ గురించి ఎదురు చూడొద్దు. యు ఆర్ ఆల్రెడీ రికవర్డ్. తను అక్కడి నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఆ శోకం నుంచి. కాబట్టి మీకు అంటూ హెల్ప్ చేసే పీపుల్స్, పాజిటివ్గా ఉండే పీపుల్స్ చాలామంది ఉన్నారు. మీరు మళ్ళీ తిరిగి వెన్నుపోటు ఒకసారి ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకోండి. పాము పెంచుకున్న కాటేస్తుంది, కలర్లు మారుస్తుంది. అంటే తోలిని వదిలినట్టు తన కలర్లని, తన మాటల్ని, తన మాట్లాడే విధానాన్ని మారుస్తుంది తప్ప తన యొక్క గుణాన్ని మార్చుకోదు. సో ఒకసారి మళ్ళీ తిరిగి అదే దానినే జీవితంలోకి ఒకసారి బాగా నమ్మించి వెన్నుపోటు వేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ రాణిస్తున్నారు అంటే వాళ్ళు రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడు వదలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడు మీరు మీ దగ్గర వచ్చారు, మీ దగ్గర అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. పేరు, మనీ, టైం, లవ్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ప్రజెంట్ మళ్ళీ మీరు రికవర్ అవుతున్నారు, బెటర్గా అవుతున్నారు, మళ్ళీ వస్తానంటున్నారు. ఎందుకోసం? ఇప్పుడు మీ దగ్గర ఏదో ఉంది, సంథింగ్ వాళ్ళకి కావాల్సింది. మీరు కాదు, జస్ట్ మనీ అండ్ మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైన్ చేయటం అని నాకు ఏంజల్ చూపిస్తుంది.
అండ్ అది మీ మనసాక్షికి తెలుసు. సో, మీరు కూడా ఆలోచించుకోండి. హెల్ప్‌ఫుల్ పీపుల్ మీ చుట్టూ చాలామంది ఉన్నారు. అండ్ మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బయట పబ్లిక్స్‌తో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలను అసలు షేర్ చేసుకోవద్దు. అండ్ ఎవరైనా ఉన్నా కూడా అది మీ పర్సనల్, మీ సిస్టర్, ఓన్ సిస్టర్, అది కూడా మీరు నమ్మవచ్చు అనుకుంటే తప్ప ఇలాంటి విషయాలు షేర్ చేసుకోకండి. టేక్ యాక్షన్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిలో, ఆ వర్క్‌లో మీరు యాక్షన్ తీసుకోండి. మీకు ఏంజెల్ గైడెన్స్ ఉంది. మీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది అని ఏంజెల్ చెప్తున్నారు. మీరు హెల్త్ మీద ఫోకస్ చేయండి. మీ హెల్త్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ లైఫ్‌లో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో గాడ్ అనేది డిసైడ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ మీ లైఫ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా అది మీకు మంచిదే అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా ఏదైనా క్వెషన్స్ ఉంటే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే, ఎనర్జీ రీడింగ్స్ తీసుకోవాలనుకుంటే మీ యొక్క ప్రశ్నను కామెంట్ చేయండి. అలాగే మీ పేరుతో మెన్షన్ చేయండి. అప్పుడు నేను కరెక్ట్‌గా ఎనర్జీస్‌ని క్యాచ్ చేయగలుగుతాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఏంజెల్ గైడెన్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.